ఈ సమావేశంగా తీసుకువచ్చినటువంటి పెరుమాళానంద గారు చాలా పెరుమాళానంద గారు చూస్తే నాకు చాలా సిన్సియర్ సాహితీవేత్త, సిన్సియర్ ఉపాధ్యాయుడు గుర్తుకొస్తారు. అంత నిజాయితీగా కనిపిస్తారు, అంత నిజాయితీ పనులు కూడా. అట్లాగే పురుషోత్తమాచార్య గారి గురించి చెప్పనక్కర్లేదు. ఇప్పటిదాకా ఆయన సంగీత సాహిత్య కలబోత, ఆ కలబోతను మనం చూసినాం. రెండింటిలో కూడా ఆయన ప్రావీణ్యత ఉన్నవాడు. వారికి నా నమస్కారం. తర్వాత ఏబూషి నరసింహ గారు, తర్వాత ఎం వెంకట్, ఇవాళ తెలుగు కవిత్వంలో ఉత్తమమైనటువంటి కవిత్వం రాసినటువంటి వాళ్ళు అగ్రగణ్యుడు ఎం వెంకట్ పెద్ద శిష్యుడిని తులసి శ్రీనివాసుని తీసుకున్నాడు. ఇవాళ ఉత్తరాంధ్ర నుంచి లంగా సాగు, దాసుబాబు, అట్లాగే రాయలసీమ నుంచి పల్లిపల్లి, సుకర గోపాలయ్య, తెలంగాణ నుంచి గజల రామకృష్ణ, తమిళ గోపాలు, తులసి శ్రీనివాసు, వీళ్ళు వల్ల ఈ ప్రజెంట్ ఈ జనరేషన్లో చాలా అనూహ్యమైనటువంటి కవిత్వ నిర్మాణంతో సీనియర్ కవుల్ని దాటుకొని అద్భుతమైనటువంటి కవిత్వం రాస్తారు. అందుకు వాళ్ళందరికీ అభినందనలు. నరసింహారెడ్డి గారి గురించి ఎట్లా ఉపన్యాసం చెప్తాడు. ఇక వేదిక మీద చాలా మంది కూడా మిత్రులు గారు, డాక్టర్ గారు, మల్లార్ నాగేందర్, మల్లార్ శంకర్, ఇంకా చాలా మంది మిత్రులు ఉన్నారు. హసేన్ శంకరయ్య, అందరికీ కూడా నమస్కారం. నాకు ఒక చిత్రం తీసుకోవాలి అని అడిగింది. అడిగితే ఇప్పుడు కాదమ్మా, రేపు నేను ఇంటికి రా, నేను తీసిస్తాను అని ఇబ్బంది చెప్పింది. లేదు, నాకు ఇప్పుడే తీసియాలి, మీరంటే నాకు చాలా అభిమానం, మీరు ఇప్పుడే తీసియాలి. ఇక ఆమె బోర్ పడలేక అప్పటికప్పుడు అక్కడ ఇక్కడ కూర్చోవడం తీసిచ్చారు. ఇది జాగ్రత్త చేసుకో, ఇది ₹1 విలువ చేసిన చిత్రం, జాగ్రత్త పెట్టుకొని చెప్పి ఇచ్చింది. ఆయన దగ్గర నుంచి ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఒక అనుమానం వచ్చింది. ఈ చిత్రం ఏంటి, ₹1 ఏంటి, నిజమే చెప్తున్నారు ఆయన అని అనుమానం వచ్చి ఆ చిత్రాలు అమ్మే ఒక షాప్ దగ్గరికి వెళ్ళి చూపించింది. ఎక్కడికమ్మా నీకు చాలా విలువైనటువంటిది అని ఆయన ఆశ్చర్యపోయింది. ఇంత విలువైన చిత్రం దగ్గరికి ఎట్లా వచ్చింది, ఆయన ఎట్లా ఇచ్చింది. అప్పటిదాకా రవివర్మ గురించి వినదే కానీ నిజంగానే ఇంత గొప్ప చిత్రకారుడు అని అనుకుని మర్నాడు ఆ రవివర్మ ఇంటికి వెళ్ళి మీరు చాలా అద్భుతమైన చిత్రం విలువ ఇస్తాను నాకు తెలియదు, కానీ ఈ చిత్రాన్ని అమ్మి నేను పైసలు చేసుకోదలుచుకోలేదు, పైసలు సంపాదించుకోదలుచుకోలేదు. చిత్రాన్ని విలువైనగా నేను కాపాడుతున్నాను, కానీ ఈ చిత్రాన్ని తీసే నైపుణ్యం నాకు నేర్పాలి అని అడిగితే ఆయన సమాధానం చెప్పారు. ఈ చిత్రం నీకు అప్పటికప్పుడు తీసిచ్చింది, కానీ ఈ చిత్రం గీయడం వెనక నా 30 ఏళ్ళ తపస్సు. అంటే 30 ఏళ్ళ అప్పటికప్పుడు 2 నిమిషాలు గీసింది, కానీ ఆ 2 నిమిషాల్లో గీసినటువంటి దానికి 30 ఏళ్ళ తపస్సు, 30 ఏళ్ళ సాధన ఉంటుంది. అట్లాంటి సాధనను 30 ఏళ్ళు త్యాగం చేయగలిగితే, 30 ఏళ్ళు సాధన చేయాలనుకుంటే, 30 ఏళ్ళు తపస్సు చేయాలనుకుంటే దానికి కూడా నేను చెప్తాను. అంటే ఒక కళారంగంలో ఒక అత్యున్నత శిఖరం అధిరోహించడానికి అంత తపస్సు, అంత సాధన, అంత సుదీర్ఘకాలం అవసరమని చెప్పింది. అట్లా ఒక 30 ఏళ్ళు తపస్సు చేసినటువంటి పని నేను నమ్ముతాను. ఆ 30 ఏళ్ళ సాధన నుంచి, తపస్సు నుంచి, తపన నుంచి, తపస్సు అనేది పెద్ద మాట కావచ్చు, ఆ తపన నుంచి, సాధన నుంచి ఈ అద్భుతమైనటువంటి సాహిత్య కృషి, కవితా సంకలనాలు కానీ, అనువాదాలు కానీ, రూపాయలు కానీ, శతకాలు కానీ, సీసాలు కానీ, ఆయన వచ్చే కవిత్వంలో, పద్య కవిత్వంలో, మాతా ఛందస్సులో అన్ని ప్రక్రియలో కూడా గొప్పైనటువంటి నైపుణ్యం ఉన్నది.
ఆ మధ్య ఎన్నికల సందర్భంగా అలవోకగా రోజుకొక శీర్షపక్షం రాశ పెట్టేవాడు ఈ వర్తమాన విషయాలను కూడా. అట్లా ఒక సాధన చేస్తూ వస్తున్నటువంటి వాళ్ళు ఏం నరసింహ అనేది కొత్త కళ పుస్తకాలు నేను నిర్మాణ రాసినాను. అదేవిధంగా ఆయన ఆయన గురించి ఆయన సాహిత్య విమర్శ గురించి ఒక వ్యాసం కూడా మూలమల పుస్తకానికి ఆవిష్కర్తగా కూడా బహుశా ఆ మూడింటిని దృష్టిలో పెట్టుకుని వచ్చినందుకు ఆవిష్కర్తగా వారి గురించి మరి కార్యకర్త నిర్మాణాలు గురించి కానీ అందుకు వారు పిల్లవారు. ఏడురసం అనేది కవిత్వంలో ఒక ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వం. అంటే తెలుగు కవిత్వంలో లేదా తెలంగాణ కవిత్వంలో అనేక నిరంతరం ఉద్యమాలు నడుస్తున్నటువంటి నేల. ఈ ఉద్యమాలు ఈ అనేక రకాలైనటువంటి వాదాలు ధోరణులు వీటన్నింటి వరవడిలో తప్పిపోతున్నటువంటి కొన్ని అంశాలు ఉంటాయి. అంటే కవిత్వంలోకి రాకుండా అంటే ఒక ప్రధానమైనటువంటి ఉద్యమం నడుస్తున్నప్పుడు కవిత్వం అంటే దాని చుట్టే తిరుగుతుంది. ఒక వాదం నడుస్తున్నప్పుడు ఒక ధోరణి నడుస్తున్నప్పుడు దాని చుట్టే తిరుగుతుంది. ఆ తిరుగుతూ ఉన్నప్పుడు కవిత్వంలోకి ఎక్కకుండా తప్పిపోయే అంశాలు ఉంటాయి. ఆ అంశాన్ని పట్టుకోవడం ఏం అంటే ఏవేవి మిస్ అవుతుంది కవిత్వంలోకి రాకుండా వాటిని ఆయన అన్ని కవితా సంకలనాల్లో చూడొచ్చు. మిగతా వాళ్ళు ఈ వాదన ఉద్యమ కవులందరూ సృష్టించినటువంటి వస్తువుని తీసుకుని అద్భుతంగా కవిత్వం చేసినటువంటి వాడు ఏం నరసింహ. అదేవిధంగా ఇంతకుముందు మనకు ఒక 50 ఏళ్ల క్రితం మధ్యతరగతి అనేది ఒక ప్రధానమైనటువంటి వస్తువుగా కలుగుతుంది. ఆత్రేయ ఎన్జిఓ కానీ అజంతా కవిత్వం కానీ ముందుకు కానీ ఆ రోజుల్లో వచ్చినటువంటి కవిత్వం కాకుండా మధ్యతరగతి చుట్టూ ఉంది. ఆ మధ్యతరగతి అప్పుడే కొత్తగా ఆలోచిస్తున్నటువంటి మధ్యతరగతి ఆ మధ్యతరగతి ఈ కొత్తగా వస్తున్నటువంటి వ్యవస్థలో ఉండలేక ఒక సంగీతటువంటి సంశయంతో పాత విలువల్ని వదిలిపెట్టలేక కొత్త విలువల్లో వదలలేక లంచం తీసుకోవాలన్నా వద్దా అని లేదా విజయంగా ఉండాలన్నా వద్దా అని ఇలాంటి అనేక సంశయాలు చాలీచాలని జీతాలు వీటి చుట్టూ కవిత్వం ఉంది. ఆ తర్వాత దిగంబర కవిత్వం విప్లవ కవిత్వం మధ్యతరగతి పూర్తిగా పట్టించుకోవడం మానేసి అంటే మధ్యతరగతికి అప్పటిదాకా ఉన్నటువంటి సంశయాత్మకత పోయి ఆ మధ్యతరగతి గుమస్తాలు కానీ టీచర్లు కానీ వీళ్ళు ఎవరైనా కూడా పాత విలువల్ని వదిలేసి ముఖ్యంగా ఆఫీసులో పనిచేసే పాత విలువల్ని వదిలేసి ఈ కొత్తగా వస్తున్నటువంటి ఈ పెట్టుబడిదారి నాగరికతకు సంబంధించినటువంటి ఈ విలువలో ఇమిడిపోవడం అంటే అప్పటిదాకా మధ్యతరగతి ఉండేటటువంటి ఒక పాజిటివ్నెస్ పోయి వాళ్ళ మీద ఒక వ్యతిరేకత ఒక నెగిటివ్ దృక్పథం ప్రజల్లో ఏర్పడింది. కౌలు వేయండి ఒకప్పుడు ఆఫీసర్ వాళ్ళ మీద ఉన్నటువంటి గౌరవం ఒకప్పుడు టీచర్ల మీద ఉన్నటువంటి గౌరవం తగ్గిపోవడానికి కారణం అంటే ఆ సందిగ్ధతని వదిలిపెట్టి నిస్సంశయంగా ఈ వ్యవస్థలో ఇమిడిపోయి వాళ్ళు ఈ కొత్తదైనటువంటి ఈ నాగరికత పేరుతున్నటువంటి అన్నింటినీ కూడా అలవరుస్తున్నారు. కాబట్టి ఆ నెగిటివ్నెస్ ని ఎప్పుడైతే వాళ్ళు పొందిందో దిగంబర ప్రభుత్వం దాని దారుణంగా దూషించారు. విప్లవ ప్రభుత్వం వాళ్ళు పట్టించుకోండి. ఆ తర్వాత వచ్చిన వివిధ స్త్రీవాద ప్రభుత్వం కానీ దళిత వాద ప్రభుత్వం కానీ భౌతిక ప్రభుత్వం కానీ ఇవి అసలు మధ్య పట్టించుకోండి. అదిగో అటువంటి పరిస్థితుల్లో ఏడు నరసింహని ఒక అడ్మినిస్ట్రేటర్ గా ఉంటూ అంటే ఒక ప్రభుత్వంలో ఒక కీలకమైనటువంటి అధికారిగా ఉంటూ కూడా ఆ పాఠకులకు కట్టుబడి ఉండేటటువంటి తత్వం ఏదైతుందో ఆ తత్వాన్ని ఎంతో కొంత ఆయన ప్రభుత్వంలో పట్టుకోవాలంటే అంటే వీళ్ళందరూ తిరస్కరించినటువంటి ఈ మధ్యతరగతిలో ఇంకా ఏమైనా పాలసీ అంశాలు ఉంటే ఆ పాలసీ అంశాలను పట్టుకొచ్చినటువంటి వాళ్ళు
అట్లా కవిత్వంలో తనదైనటువంటి ఒక ప్రత్యేకతని అది వస్తువు స్వీకరణలో కానీ అదేవిధంగా శైలిలో కానీ కొత్త కొత్త ఇమేజెస్ వేయడంలో కానీ తన ప్రత్యేకతను ఈ 4 సంకలనాల ద్వారా సమాన స్వప్నం కానీ నేనే కానీ కొత్త పడటం కానీ మూలమంతులు కానీ ఈ రంగురంగుల వార్తలు అది కలవలేదు వీటన్నిటిలో కూడా తన ప్రత్యేకతని నిలుపుకుంటుంది. అదేవిధంగా ఏం నరసింహారెడ్డి మంచి విమర్శకుడు కూడా. అంటే ఏకకాలంలో ఇన్ని ప్రక్రియల్ని సాధన చేయడం అనే మామూలు విషయం కాదు. అదిగాక పెరుమాళ ఆనందం అసలు ఆఫీసులో సెలవులు ఉన్న వాళ్ళు మనమే చేయలేకపోతున్నాము. సెలవులే లేనటువంటి ఆఫీసులో ముందు ఇన్ని ప్రక్రియల్లో సాధన చేయడం అనేది ఆయన ఎక్కడో రాసి ఇన్ని త్యాగాలు జీవితంలో ఎన్ని సౌకర్యాలు వదులుతున్నారు, ఎన్ని సౌకర్యాలు త్యాగం చేసి అంటే ఆ ఉన్న కొద్దిపాటి సమయాన్ని ఆహ్లాదం పొందడానికి ఎదురాలకు ఉపయోగించుకున్న తన కవిత్వ సృజనకు సాహిత్య సృజనకు ఆయన వినియోగిస్తే తప్ప ఇది సాధ్యం కాదు. కాబట్టి అట్లా ఇవన్నీ చేస్తూ కూడా మంచి విమర్శనాత్మకమైనటువంటి లోతైనటువంటి వ్యాసాలు ఆయన మీద నేను రాసినటువంటి వ్యాసానికి సహృదయ విమర్శకుడిని శీర్షిక కవిత్వాన్ని ఆయన కవిత్వాన్ని గురించి ఆ మంచి మాట గడిసైన మెత్తటి కవి. అంటే గడిసైన అంటే ఒక పల్లెటూరు నుంచి వచ్చినటువంటి కవి. దాదాపు అందరూ కూడా పల్లెటూరు వచ్చినటువంటి వాళ్ళని ఆ పల్లెటూరి మట్టి తత్వాన్ని మట్టి తనాన్ని నిలుపుకోవడం, ఆ మెత్తటనాన్ని, ఆ మృదుత్వాన్ని, ఆ పసితనం ఏదైతే ఉన్నదో ఆ పల్లెల్లో ఉండేటటువంటి నిర్మాణీయత ఏదైతే ఉందో ఆ నిర్మాణీయతను వదులుకోకుండానే, ఆ మెత్తదనాన్ని వదులుకోకుండానే అభ్యర్థిని సాధించిన వాడు కాబట్టి నేను మెత్తని గడిసైన మెత్తటి కలిగాను. అంటే ఒకవైపు ఆ గ్రామీణ నిర్మాణీయతను, మరొక వైపు ఈ నగరీకరణ చెందినటువంటి ఒక అభ్యర్థిని కూడా కవిత్వ నిర్మాణం చాలా అద్భుతంగా ఉపయోగింది. అందుకని అట్లాగే సహృదయ విమర్శకుడైన ఆయన రాసినటువంటి విమర్శకుడు ఆయన అంతరంగం కానీ సమాహారం వీటిలో ఉన్నటువంటి వ్యాసాలు చూస్తే అంటే సహృదయ విమర్శకుడు. సహృదయుడు అంటే మన పురుషోత్తమాచార్య గారు తెలుసు. అలంకార శాస్త్రంలో వచ్చేటటువంటి సహృదయుడు అనే పదం కాదు. అలంకార శాస్త్రంలో ఉపయోగించేటటువంటి పరిభాష సహృదయుడు అనే దాని అర్థం వేరే. దాని గురించి మనం వివరించుకోము. మా నిత్య వ్యవహారంలో వాడేటటువంటి సహృదయ అంటే ఆ సహృదయ విమర్శకుడిని ఎందుకన్నానంటే ఆయన ఏ కవి గురించి రాసినా కూడా అది సినారే కానీ ఇట్లా చాలా మంది కవుల గురించి విమర్శలు రాజేంద్ర కానీ సినారే కానీ శివారెడ్డి కానీ ఇట్లా చాలా మంది గురించి రాశారు. అంటే సహృదయ విమర్శకుడు ఎందుకన్నానంటే ఎవరైతే కవిత్వం రాస్తున్నారో వాళ్ళు రాసేటటువంటి పద్ధతిని అనుసరించి, వాళ్ళు అనుసరించేటటువంటి కొలమానాలను అనుసరించి వాళ్ళను చూసే ప్రయత్నం చేసింది తప్ప తాను కొలమానాన్ని తయారు చేసుకొని తన కొలమానాల ప్రకారం వాళ్ళని చూసడానికి ప్రయత్నం చేయదు. అది సమస్య. కాబట్టి ఆ కవిని అర్థం చేసుకోవడానికి, ఆ కవిని అంచనా కట్టడానికి, ఆ కవిని 10 మంది పాఠకులకు తెలియజేయడానికి ఆయన వేరే ఒక ఆ కవుల యొక్క చిత్రాన్ని కాకుండా వేరే చిత్రంలో నుంచి ఆయన విమర్శించే. ఉదాహరణకు దాశరథి గురించి 48 తర్వాత 49 తర్వాత దాశరథిని నేనైతే చీల్చి చెందాలి చాలా వ్యాసాలు. 49 తర్వాత దాశరథి మాకు అక్కర్లేనటువంటి దాశరథి, 49 ముందున్న దాశరథి మాకు కావాల్సిన దాశరథి. ఆ తర్వాత మొత్తం ఆయన సాహిత్య సృష్టించినటువంటి చెందాలి. కానీ వీరనరసింహారెడ్డి గారు సహృదయ విమర్శకుడు కాబట్టి ఆయన కీర్తి చెందాడకుండా
ఆయన చట్టంలోకి వెళ్ళి సమన్వయం చేసేటువంటి పని. అట్లా ఏ కమిటీ తీసుకున్నా కూడా అక్కడే పని చేసింది సినారే. అంటే దానికి ఏమిటి ప్రాతిపదిక అంటే సినారే ఒక మాట అన్నారు, కవుల కవిత్వంల మరకల్ని కాదు మెరుపుల్ని చూడండి. అంటే మరకల్ని అందరూ చూడవచ్చు, కానీ మెరుపుల్ని చూడండి. ఆ మాటను ప్రాతిపదికగా చేసుకుని గారు ఎవరి కవిత్వంలోనైనా దాంట్లో ఉండేటువంటి మంచిని, ఒక మెరుపుని, కట్టెలుగా మెరిసేటటువంటి ఒక మెరుపుని, ఆ మెరుపుని వెలిగేయడానికి ఆయన ప్రయత్నం చేసింది. కాబట్టి ఏ కవిని కూడా ఉదాహరణకు సీతారాము గురించి మనం చేసే విషయం, సీతారాము విమర్శకు అందరూ చాలా మంది ఆయన్ని ఒక వైచిత్రి కవి అంటారు. అది విమర్శకు దొరకైనటువంటి కవిత్వం, ఏ విమర్శన సూత్రాలను విమర్శించినటువంటి కవిత్వం. కాబట్టి ఆయన వైచిత్రి కవి అంటారు. ఆయన తనకుండా ఆయన్ని ఏ ప్రమాణాలతో కొనవలేము. ఆయన కవిత్వం సూత్రాలకు అందనటువంటిది, అది అనుభవంలోకి వస్తుంది, అనుభవంలోకి వస్తుందనే మాట ఆయన మంచి మాట వాడు. అంటే అట్లా ఏ కవిత తీసుకున్నా కూడా ఆయన వాళ్ళను ఎక్కడ విమర్శించలేదు, వాళ్ళలో ఉండేటటువంటి పాజిటివ్ అంశాలను మాత్రమే తీసుకొచ్చింది. అదేవిధంగా విమర్శకులకు ఉండాల్సినటువంటి ఇంతకుముందు సాగర్ సత్య పుస్తకానికి ముందు మాట్లాడుతున్నాను, ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఎన్ని విషయాల పట్ల ఎంత లోతైన సమగ్రమైన అవగాహన ఉండాలో విమర్శకుడు కూడా తాను చేస్తున్నటువంటి విమర్శన రంగంలో ఆ సాహిత్యాన్ని గురించి అంత లోతైన అన్ని విషయాలు తెలియాలి. భాష గురించి తెలియాలి, అన్ని తెలియాలి. ఆ సాహిత్యంలో వచ్చేటువంటి అంటే తెలుగు సాహిత్యంలో అప్పటిదాకా వచ్చేటువంటి మొత్తం సాహిత్యాన్ని చదవాలి. అదేవిధంగా సమకాలీనంలో వస్తున్నటువంటి ఇతర భాషల్లో ఉన్నటువంటి సాహిత్యాన్ని చదవాలి. వీటి మీద అవగాహన ఉంటే తప్ప విమర్శ రాయడం అనేది చాలా కష్టం. కాబట్టి వీరనరసింహారెడ్డి ఆ లోతైనటువంటి అవగాహన, ఆ లోతైనటువంటి సమగ్రమైనటువంటి పరిశీలన, ఆ జ్ఞానం ఇవన్నీ ఉన్నవాడు అనేది ఆయన వ్యాసాలు. ఉదాహరణకు గంగ సాహిత్యం ఆయన రాశారు. తెలంగాణ సాహిత్య పోరాటం 46లో మొదలై 50 దాకా సాగింది. అయితే చాలా మంది గంగ సాహిత్య కవిత్వాలు కానీ కేవలం రైతు కవిత్వాలు మాత్రమే చూస్తారు. కానీ ఏం రాసినటువంటి అందుకు భిన్నంగా 46లో మొదలైనటువంటి తెలంగాణ సాహిత్య పోరాటానికి ఒక పరిణామాత్మకమైనటువంటి దశ ఉంది. ఆ పరిణామాత్మకమైనటువంటి దశకు చెంది అంటే తెలంగాణ సాయుధ పోరాటానికి తెలంగాణ రైతుల్ని సన్నద్ధం చేసినటువంటి కవిగా గౌర సాహిత్యం కూడా. అంటే ఆ సూత్రీకరణ చేయాలి అంటే సాహిత్య చరిత్ర మీద కూడా ఒక లోతైనటువంటి అవగాహన, అట్లా ఒక లోతైనటువంటి అవగాహన ఆయన విమర్శన చేసింది. అదేవిధంగా వీటితో పాటుగా కవిత్వ నిర్మాణానికి సంబంధించినటువంటి లోతుపాత్రలు బాగా విమర్శ. అది నా కవిత్వమే కానీ సిద్ధార్థ కవిత్వమే కానీ వీళ్ళ కవిత్వంలో నిర్మాణానికి సంబంధించినటువంటి నైపుణ్యాలు ఏమున్నాయి, వీళ్ళు ఎట్లా ఇమేజెస్ వాడుతున్నారు, ఎట్లా భాషకు వాడుతున్నారు, ఎట్లా పట్టికలు వాడుతున్నారు, వాటన్నిటిని గుర్తుపెట్టాలి. కాబట్టి అట్లా ఆయన విమర్శ రంగంలో సరే మట్టిపాట కానీ లేకపోతే రూపాయలు కానీ ఆ ఏ ఛందస్సు మీద, పద్య ఛందస్సు మీద, మాతా ఛందస్సు మీద పట్టుంటేనే రూపాయలు రాయడం సాధ్యం కాదు. కుశలవాద్యాలు కాదు పేరు మాతా ఛందస్సు మీద పట్టు లేకుండా రూపాయలు రాయలేదు. ఈ రకమైనటువంటి ఒక బహుముఖీనమైనటువంటి ఈ సాహిత్య కృషిని పట్టుకోవడానికి ఈ సంకల్పం ప్రయత్నం చేసింది. కాబట్టి ఈ సంకలనంలో ఆయన నిర్వహించినటువంటి కవిత్వం గురించి, అనువాదాల గురించి, దుబాయ్ల గురించి, మట్టిపాట అనే మధ్య కవిత్వం గురించి, వీటన్నింటి గురించి కూడా ఒక్కొక్కరు ఒక వ్యాసాలు వీళ్ళు రాశారు. సాగర్ సత్తయ్య వీటిలో రాసినటువంటి ఆయన రాసినటువంటి వాళ్ళ నాన్న మీద రాసినటువంటి 2 కవితలు తీసుకొని 2 కవితలు
2 కవితలు తీసుకొని చాలా చక్కటి విశ్లేషణ. అంటే వాళ్ళ నాన్న మీద వేణు నరసింహారెడ్డి గారికి ఉన్నటువంటి ఆ ప్రేమ, నాన్న లేనితనం నుంచి ఆయన పొందినటువంటి వెలితి, వీటన్నింటిని గురించి కూడా కాళాసరెడ్డి గారి పట్ల బాగా విశ్లేషణ. అదేవిధంగా ఉప్పల పద్మ గాని మన విషయకౌలిన్య, ఆయన కూడా ఛందస్సు మీద బాగా పట్టు ఉంది. కాబట్టి ఆ పట్టు ఉన్నది కాబట్టి ఆ ఛందస్సు రహస్యాలు తెలిసినటువంటి విషయకౌలిన్య రూపాయలు బాగా రాజు. అట్లాగే దేవుడి ఉంటారు, ఇంకా చాలా మంది ఎంతో వ్యాసాలు రాశారు. వీళ్ళందరూ కూడా వేణు నరసింహారెడ్డి గారు ఒక్కొక్క సాహిత్య వ్యాసంగం మీద, ఒక్కొక్క ప్రక్రియ మీద ఆయనటువంటి పట్టు గురించి దీంట్లో వ్యాసాలు రాశారు. అయితే ఈ వ్యాసాలు ఇట్లా తీసుకురావడం అనేది విమర్శకులు లేని కొరత చూస్తుంది. అంటే మన తెలుగులో విమర్శకులు చాలా కష్టం అన్నారు. విమర్శకుల కొరత విపరీతంగా ఉంటుంది. రాసిన వాళ్ళని అన్ని రాయాల్సి వస్తుంది. నా మీద వ్యాసం రాయి నాకు 300 మంది ఫోన్ చేస్తున్నారు, నా పుస్తకం లేదా వ్యాసాలు రాయాలని ఫోన్ చేస్తున్నారు. అట్లాగే నరసింహారెడ్డి గారు కూడా ఆ ఉంటుంది. అట్లా నారాయణ శర్మ ఇట్లా వెళ్తాయి. ఆ విమర్శకులు లేనటువంటి కొరత తీర్చడానికి ఈ పుస్తకం ఒక మెట్టుగా ఆలోచన. దాదాపు ఈ పుస్తకం ద్వారా 13 మంది, ఒక దాదాపు 12-11 మంది కొత్తగా విమర్శ రాసింది. అంటే విమర్శకులుగా తర్ఫీదు పొందడానికి, కొత్త విమర్శకులు తయారు కావడానికి ఈ పుస్తకం ఖచ్చితంగా దోహదం చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ పత్రికల్లో విమర్శన వ్యాసం వేయలేదు కాబట్టి మరి విమర్శకుడు ఎట్లా తయారు కావాలి? కవిత్వం రాస్తున్నారు, కవిత్వం వేయడానికి పత్రికలు ఏదో మేరకు ఉన్నాయి. దీర్ఘ కవితలు వేయకపోయినా కవితలు వేయడానికి పత్రికలు ఉన్నాయి. లేదు అంటే మీడియాలు ఉన్నాయి. అంటే ఈ సోషల్ మీడియాలో ఫేస్బుక్ కానీ వాట్సాప్లో కానీ కవిత్వం పెడితే చదువుతారు, కానీ విమర్శ పెడితే ఎవరు చదువుతారు? విమర్శ అంటే పెద్ద ఉంటుంది, కవిత అంటే ఒక పేరు ఉంటుంది కాబట్టి చదువుతారు. తద్వారా మంచి కవిత్వం రావడానికి అవకాశం ఉండదు. కానీ విమర్శకి వాళ్ళ వేదిక లేదు. ఏ పత్రిక వాళ్ళకు సమీక్ష అంటే ఇది చేస్తుంది. అది రైతుల్లో ఒక పుస్తకం గురించి ఏం చెప్తారు ఎవరైనా? అంటే ప్రతి పత్రిక కూడా పుస్తక సమీక్ష, పుస్తకాల గురించి ఒక విమర్శ అంటే 10 లైన్లలో పాఠకుడికి న్యాయం జరగదు, రాసినటువంటి రచయిత కూడా న్యాయం. అలాంటి సందర్భంలో ఏ వేదిక లేనప్పుడు ఇట్లా పుస్తకాలు వేయడం కూడా ఒక వేదికే. ఆ రకంగా సాహిత్యం ఒక మంచి పని అంటే వాళ్ళకి ఈ వ్యాసాల్లో మంచి చెడ్డ పెట్టు ఉండొచ్చు. మంచి ఉంది, ఎట్లాగో కొత్తగా రాస్తున్నారు కాబట్టి కొన్ని లోపాలు ఉండొచ్చు అని కూడా క్రమక్రమంగా వాళ్ళు సవరించుకుంటారు. అని ముందైతే విమర్శ రాయడానికి, వ్యాసాలు రాయడానికి ఒక ప్రేరణ ఇలాంటి పుస్తకాలు ఇస్తుంది. అలాంటి ఒక ప్రేరణాత్మకమైనటువంటి కృషి చేసినందుకు సృజన సాహిత్యాన్ని, అదేవిధంగా దానికి అనుమతించినందుకు వేణు నరసింహారెడ్డిని అభినందిస్తూ